2 గదులతోనే ప్రాథమికోన్నత పాఠశాల నడుస్తుందంటే నమ్మగలరా? కామారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాల దుస్థితి ఇది. 7 తరగతులు 100 మంది విద్యార్థులకు 2 గదులు దిక్కు. కొన్ని తరగతులకు గదుల్లో బోధిస్తుండగా మరికొన్ని తరగతుల పిల్లల్ని ఆరు బయట కూర్చోబెట్టి చదువులు చెబుతున్నారు. వరండాలోనే మధ్యాహ్న భోజనం వండుతుండటంతో ఆ పొగతో మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షం కురిస్తే విద్యార్థుల చదువులే సాగటం లేదు. విద్యకు పెద్దపీట వేస్తున్నామని పాలకులు పదే పదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. కనీస సౌకర్యాలు లేక సర్కార్ బడులు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం సిర్పూర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదువులు దైవాధీనమన్నట్లుగా సాగుతున్నాయి. పాఠశాల అవసరాలన్నింటినీ కలిపి 2 గదులుండగా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఓ గదిలో 2 తరగతులకు పాఠాలు చెబుతున్నారు. మిగతా విద్యార్థులు ఎండకు వానకు ఇబ్బందులు పడుతూ ఆరు బయటే చదువుకోవాల్సి వస్తోంది. పాఠశాలలో 1 నుంచి 7 తరగతుల్లో 92 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠాలు బోధించేందుకు 6 ఉపాధ్యాయులు ఉన్నారు. 7 క్లాసులకు సరిపడా గదులు లేకపోవడంతో 2 తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. ఉపాధ్యాయులు కూర్చునేందుకు విద్యా సామగ్రి పెట్టుకునేందుకు ఓ గది ఉండగా అందులోనూ ఓ తరగతి కొనసాగిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మిగతా తరగతుల విద్యార్థులకు ఆరు బయట వరండాలో క్లాసులు బోధిస్తున్నారు. మరికొంతమందిని చెట్ల కింద కూర్చోబెడుతున్నారు. వంటగది లేక వరండాలోనే భోజనం వండుతున్నారు. పొగ తరగతి గదిలోకి రావడంతో కళ్లు మండుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్ మాకు 2 గదులు ఉన్నాయి సార్ మేము వర్షం పట్టే సార్ మా బాధ వేస్తుంది సార్. మా పొగలు కూడా వస్తున్నాయి సార్ కిటికీలకి వెళ్ళి. సార్ ఇంకా వంట చేయడానికి గది కూడా లేదు సార్ మేము వడండాలి కూర్చుంటున్నాం సార్. వర్షాలు కూడా వస్తున్నాయి సార్ మా సార్ వాళ్ళకి గజ్జ కూడా జాగలేదు సార్ మేము కూర్చోడానికి సార్. వర్షం వస్తే ఇంకా సార్ ఊడుకుంటున్నాం సార్. చెట్ల కింద వరంగాల చదువుతున్నాం. మాకు రూమ్ కావాలి సార్. కొత్త రూములు కావాలి. మా దగ్గర వంట గది లేదని ఇక్కడ వరండాలో చేస్తున్నాం. పొగ వచ్చి కంట్లో దగ్గుతున్నాం. పొగ వెళ్తుంది, కంట్లో మంట వస్తుంది, కిటికీలో నుంచి వస్తుంది. కళ్ళు మంటలేస్తున్నాయి, ఇబ్బంది అవుతుంది. సార్లు చెప్పేది ఏం అర్థం కావట్లేదు. పాఠశాల ప్రధాన రహదారిపైనే ఉండడంతో పాటు ప్రహరీ గోడలేదు. దీంతో వాహనాల రణగుణ ధ్వనులతో పాటు గదుల్లోకి కుక్కలు, పశువులు వస్తున్నాయి. ఇక వర్షపు నీరు తరగతి గదిలోకి చేరడంతో ఈగలు, దోమలు విజృంభిస్తున్నాయి. పాఠశాల పరిసరాలు పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్నా పాలకులు, అధికారులు పాఠశాల వైపు కన్నెత్తి చూడట్లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ సమస్యలు పరిష్కారం కావట్లేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్క గదిలో ముగ్గురిని 3 క్లాసులు ఒక క్లాసులో 2 క్లాసులను కూర్చోబెట్టి బోధిస్తున్నాము. మళ్ళీ ఇక్కడ వర్షం పడితే చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఇంకొక 4 గదులు అయితే మా పాఠశాలకు క్లాస్కి ఒక గది ఉంటే బాగుంటుంది సార్. సరైన వసతులు లేవు ఇక్కడ పిల్లలకు. చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం కానీ అంటే పిల్లలకు అంటే పొగ వల్ల కానీ వంట రూమ్ కాక కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. అదే వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళకు సరైన వసతులు చేస్తారని కోరుకుంటున్నాం సార్. 2 గదులు ఉన్నాయి. ఆ 2 గదులలో క్లాసులన్నీ కంబైన్ చేస్తాం మేము. అయితే ఒక తరగతి ఒకవైపు, మరో తరగతి ఇంకోవైపు. ఒకవైపు ఒక సార్ ఉంటాడు, ఇంకోవైపు ఇంకొక సార్ ఉంటారు. నేను చెప్పేది లెసన్ చెప్పేటప్పుడు పక్క తరగతి వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆ సార్ చెప్పేది ఈ తరగతి వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉంటుంది సార్. అట్లా కంబైన్డ్ క్లాసెస్ నడవడం వల్ల పిల్లలకి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నాం. కొత్త ప్రభుత్వమైనా స్పందించి తమ పాఠశాలకు నూతన భవనం నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.